ఏందయ్య ఇది? ఈ రోజు రేపు చచ్చిపోయి ముసలాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కుర్రాళ్ళందరూ ఎక్కడయా? అయ్యా, రాత్రి స్టేషన్లో పడుకునే చట్టం 1966లోనే పోయింది. ఏదో మనం చెప్తున్నామని భయపడి పడుకుంటున్నారు. రేయ్, వచ్చి పడుకోమంటే పడుకోవాలయ్యా. ఎక్కడ వాళ్ళు? అయ్యా, ఎప్పుడు ముందుగానే వచ్చి పడుకునేవారు. ఊర్లో వరదయ్యకు పెళ్లి, వయసు కుర్రాళ్ళందరూ సారాయి తాగి జాలీగా ఉన్నారు. మీకు కావాలంటే చెప్పండి అయ్యా, తెప్పిస్తాను. ఛ, ఈ మాట చెప్పడానికి సిగ్గా లేదు? పోలీసు డ్రెస్ వేసుకుని మీరు భయపడి చేస్తున్నారేమిటి వాళ్ళని చూసి? అయ్యా, ఈ స్టేషన్కు మీరే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు, అది పనిష్మెంట్లో. ఆ ఊళ్ళోకి పోలీసులు పోవడం కుదరదు, వట్టి మోసగాళ్ళు. ఏయ్, మోసగాళ్ళకే మోసగాడినయ్యా నేను. బండి దేవయ్యా. రేయ్, వరద ఇల్లుదేనా? ఎక్కడ రాడు? అయ్యా, వరదయ్యకు మొదటి రాత్రి అయ్యా, దయచేసి వదిలేయండి అయ్యా. రేయ్, మీకు అసలు రాత్రే లేదు, అందులో మొదటి రాత్రి ఒకట. తోలు తీస్తాను. రావయా. ఎవరండి? ఏంట్రా నువ్వు? నిన్ను పోలీస్ స్టేషన్కి వచ్చి పడుకోరా అంటే పెళ్ళాం పక్కలో పడుకొని జల్సా చేస్తున్నావా? ఏయ్, కేశవరాయుడికి తెలిసిందో నీ పని అంతే. ఎవడాడు? కేశవరాయుడా? వాడేమన్నా పెద్ద పుడింగారా? ఏమన్నావురా? అయిపోతావురా? నా మీద చేస్తావరా? రేయ్, రాల్చి పారదొప్పుతాను. పదరా, వీడి జీపెక్కించావు. పోరా. రేయ్, వదలరా. జీపెక్కు. వదలు. పోరా. వదలరా. ఎక్కురా. ఏయ్, ఎక్కురా. ఏయ్, రేయ్, వదలరా. చేతులు పెట్టరా. వదలు. వద్దు. ఏంటి? వద్దు. అయ్యయ్యో, వరదయ్య పిల్లం బాయిలో పడిపోయింది. అయ్యయ్యో, వరదయ్య పిల్లం బాయిలో పడిపోయింది. అందరు రండి, వరదయ్య పిల్లం బాయిలో పడిపోయిందయ్యా. త్వరగా. మా అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా? నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళం సరిపోలేదా? ఎదుటోడి పెళ్ళం కావాల్సొచ్చిందా? కేశవరాయుడు వద్దురా, నా వెనక పోలీస్ ఫోర్స్ మొత్తం ఉందిరా. రాయ్,
నువ్వు అంత సులభంగా చావకూడదు. నీ చావు చూసాక ఇక ఏ పోలీసోడికి ఈ ఊళ్ళో అడుగుపెట్టే ధైర్యం రాకూడదు. వీరయ్య, వెంకట్రాయుడు మర్మాంగాన్ని కట్టేసి పొట్లం కట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేశారయ్యా. ఆ తర్వాత ఆ కేసులో కేశవరాయుడు మనుషులు జడ్జి ముందు సరెండర్ అయినా తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నిలవలేదయ్యా. కేశవరాయుడికి రాజకీయ పలుకుబడి కాస్త ఎక్కువే. పోలీసులకి కేశవ మీద కోపం ఎక్కువయింది. పోలీసులే కేశవని ఏం చేయలేకపోతే తమిళనాడు నుంచి లేపడానికి వాడొచ్చాడు. ఎవరతను? వాడి ఫోటో ఇవ్వండి. వీడేనయ్యా వాడు. తమిళనాడులో పెద్ద రౌడీ, పేరు రుద్ర. ఇప్పుడు వీడెక్కడా? వెతుకుతున్నారు. అవునయ్యా. నర్స్, తొందరగా ఐసీయూకి తీసుకురండి. తలెత్తమ్మా. హలో, వెంకటగిరి పోలీస్ స్టేషన్. సార్, పాత చర్చి పక్కన ఒకడు సీరియస్ గా ఉన్నాడు సార్. మీరెవరు? హలో. ఛే, ప్రతిసారి వీళ్ళకి ఇదే పని అయిపోయింది. కిట్టయ్యా, రారా, పైకి రా. కిట్టయ్యా, రా. చెప్పేది విను, పైకి రా. త్వరగా రారా. కిట్టయ్యా, రారా. కూడబలుక్కొని చదివే స్కూలు పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను. అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి. నేను నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా నా లక్ష్యం ఒక్కటే, ఆ కేశవరాయుణ్ణి చంపడం. ఇది దానంతటది రాలేదు. మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది. ఆ కేశవరాయుణ్ణి చంపాలన్న కసి నా నరనరాన జీర్ణించుకుపోయింది.